డబ్బు ఇప్పుడు నా కార్డు లేదు సార్. రేయ్, డబ్బు నా కాడలేదు, ఇంకోటి కాడుంది. ఈ కథలేవి వద్దు. నాకు రావాల్సిన నా భాగం, పెద్ద షేర్ రావాల్సిందే. ఎక్కడ తెచ్చో చెప్పు. సూపర్ సార్, సూపర్. ఈ సిన్సియారిటీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ప్రజల డబ్బు కోసం తెగ బాధపడ్డారు. నేనది నిజం అనుకున్నా. చూస్తుంటే అర్థమవుతోంది పెద్ద నట్టులే. ఇదిగో, నీకు ఇక్కడేం పని? వెళ్ళిపో. ఏ, మీ షేర్లో భాగం కావాలంటే అని భయంగా ఉందా? అయ్యో, ఆ మాట అంటే సంతోషపడతానుగా. నీ షేర్ నీకు ఇచ్చి వెళ్ళిపోతాగా. అది వదిలేసి భక్తి నిజాయితీ అంటూ ఏదేదో బాగుతున్నావు. అలా ఉండటానికే సార్ యూనిఫామ్. అసలు ఏమాత్రం మనసాక్షి లేదా? ప్రజల్ని కాజేసిన డబ్బుని భాగాలేస్తున్నారు. ఆ డబ్బులో ఎంతమంది కష్టం దాగుందో మీకు తెలుసా? ఏంటయ్యా, అయ్యా పెట్టనంటాడు, అడుగు తినద్దు అన్నట్టు. చూడందా, నా దారికి అడ్డు రావద్దు. వస్తే నీకే నష్టం. మీరు వెళ్తున్నదే అడ్డదారిలో. అడ్డు రావద్దంటే ఎలా సార్? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఇతను అరెస్ట్ చేయాలి, చట్టం ముందుకు తీసుకెళ్లి నిలబెట్టాలి. ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ముని ప్రజలకే పంచిపెట్టాలి. మొండికేస్తే ఒక పోలీస్ ఏం చేస్తాడో అదే నేను చేస్తాను. ఏం పీక్కుంటావు పీక్కు. రేయ్, చెప్పరా, ఎక్కడ డబ్బు? ఇంచి కదిలినా సరే షూట్ చేసేస్తాను. నందా, నీ తుపాకి ఇప్పుడు నా చేతుల్లో. ఇది మంచోడు పేల్చిన పేలుద్ది, నాలంటోడు పేల్చిన పేలుద్ది. తెలుసు కదా?